ఆఫ్ ఎక్కువ వేసరికి కొంత మేనేజ్మెంట్ దగ్గర అవుతుంది. అది 2 hours లోపల పడితే హెవీ డౌన్ కరెక్ట్. మన బ్యాక్ వాటర్ వచ్చింది అంటున్నారు. అవును సార్, ఇది అంతా మన రన్నింగ్ ప్రాసెస్ ఉంది. షట్టర్ క్లోజ్ చేస్తుంది సార్. అయితే షట్టర్ తీయాలా వద్దన్నది అంటే కరెక్ట్గా రిస్క్ పాయింట్లో ఉంటాం. 33 feet అని మేము హై రిస్క్ ఎక్కువ బ్యాక్ వాటర్ వచ్చేసాం కదా. అక్కడి నుంచి రాదు సార్, గోదావరి బ్యాక్ వాటర్ ఓన్లీ దానికి బ్యాక్ వాటర్ అంటారా? మీరే అంటున్నారు. తెలుసు సి గారు, మీరు నా బాధ అర్థం చేసుకోండి. మన ఇంజనీర్స్ వాళ్లే పదాలు తప్పు వాడడం వల్ల అదే మాట విలేకరులు పట్టుకొని దుష్ప్రచారం చేస్తారు. ఆయన ఏమన్నారు ఇప్పుడు? అవును సార్ బ్యాక్ వాటర్ అంటే అవును అన్నారు. బ్యాక్ వాటర్ లేదు కదా, అది క్లోజ్ చేయడం వల్ల బ్యాగ్ వచ్చేసిందని చెప్తాను సార్. అవును, బ్యాక్ అని బ్యాక్ కొట్టలేదు కదా, అది ఇక్కడ వర్షం పడిన నీళ్ళు, అది పడ్డ వాటర్ క్యాచ్మెంట్. దానికి వాళ్ళు ఏదో బ్యాక్ వాటర్ అసలు బ్యాక్ వాటర్ కానే కాదు అది. క్లోజ్ చేస్తాం. దెన్ మనం వాళ్ళకి సరైన సమాచారం ఇచ్చి నేర్పియాలనా లేదా? అంటే వాళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు, మనం దానికి సరైన సమాచారం ఇవ్వక మళ్ళీ అధికారులు పట్టించుకోలేదని మాట. అధికారులు వాళ్ళు పని చేశారు కదా, దాని సరైన సమాచారం మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అవునండి, ఇప్పుడు ఈ ప్రాంతంలో నీళ్లు ఉందా? లేదు. షట్టర్స్ మీరు ఆపరేట్ చేశారు, నీళ్లు వెళ్ళిపోయింది, పంప్స్ కూడా రన్ చేశారు. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ హ్యాండిల్ ద సిచ్యువేషన్. సో నీళ్ళు ఎందుకు నిండింది? ఎందుకంటే గోదావరి నీళ్లు వాపస్ లోపల రావద్దు, దానివల్ల మనం షట్టర్ బంద్ చేసినాము. అయితే ఈ ప్రాంతంలో భారీ వర్షం జరిగింది. అవును జరిగింది, మోటార్స్ నడిపించాము, 3 గంటల్లో మొత్తం నీళ్లు బయట వెళ్ళిపోయింది. అంతే కదా. మీరు దయచేసి ఇంజనీర్స్కి కోచింగ్ ఇవ్వండి ఎట్లా మాట్లాడాలో. ఆపరేటింగ్ చేసినప్పుడు ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతే ఓపెన్ చేస్తాం. ప్రశాంతంగా నీళ్లు పోతా ఉంది బయట. నీళ్లు ప్రశాంతంగా పోతా ఉంది. అది ఏం చేస్తున్నారు? మీకు కూడా తెలివి ఉంది, మన టీచరు ఉన్నారు, మీరు ఎందుకు వచ్చిన లైన్ రాసి సో ఆ కమ్యూనికేషన్ మనం పెట్టాలి. గోదావరి 33 feet ఉంటుంది. అరుణాచలం ప్రాంతం భారీ వర్షం అయిన వల్ల దానికి పంపింగ్ ఇప్పుడు 7 పంప్స్ కరెక్ట్ పదమా తెలుగు? ఆ పదాలు వాడండి. నేను నాన్ తెలుగు ఉందో నాకు ఆ పదాలు తెలుసు, మీకెట్లా తెలియదు? 6 నిమిషాలు పంపులు నడుస్తున్నాయి, త్వరితగతిలో అది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఎవరు ఇబ్బంది చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా బ్యాక్ వాటర్ అంటున్నారో అది తప్పుడు సమాచారం. కౌంటర్ చేయట్లేదు, దానికి తప్పు సమాచారం ఉందా లేదా? అది బ్యాక్ వాటర్ నీళ్లు కాదు. ఎందుకు మనం షట్టర్ లేపేటప్పుడు ఆలోచిస్తాము? ఎందుకంటే సడన్గా పైకి వచ్చేసి అది లోపలికి రావద్దు. అందుకే మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. దాని అది జనాలకి చెప్పాలి కదా. సో అసలు ఇప్పుడు ఒకటే మిగిలింది. నెక్స్ట్ టైం అయితే నేను షోకాజ్ నోటీస్ పంపిస్తాను. అది నాకు నచ్చదు, కానీ మీరు ఆ స్థాయికి తీసుకొస్తారు నాకు. ఇప్పుడు మనము విస్టా కాంప్లెక్స్లో ఉన్న కరకట్ట పైన నిలబడి ఉన్నాము. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు దట్ మనకి భద్రాచలం పట్టణంలో జమ అయిన నీళ్లు ఓపెన్ డ్రైన్ ద్వారా జమ అయ్యి ఈ సంప్ ద్వారా ప్రశాంతంగా మన నదిలో, గోదావరి నదిలో కలుస్తుంది. అయితే దీంట్లో ఎవరైనా చెప్తున్నారో బ్యాక్ వాటర్ వచ్చింది దానివల్ల నిండింది, నా విజ్ఞప్తి మీ అందరికీ ఏముందంటే దయచేసి అట్లా తప్పుడు ప్రచారం చేయకూడదు. ఈ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ ఇంజనీర్స్ వాళ్ళు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి కూడా 2 గంటలు 3 గంటలకి కూడా లెవెల్స్ చూస్తూ ఉంటారు. సో పైనుంచి వచ్చే గోదావరి నీళ్లు స్తర ఎంత ఉందో
అది చూసుకుంటూ భద్రాచలం లోపల రాకూడదు అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. సో అందుకే వాళ్ళు షట్టర్ బంద్ చేసుకొని ఉన్నారు. బంద్ చేసి మనం భద్రాచలం పట్టణానికి కాపాడుతున్నాము. ఈ సమయంలో పట్టణంలోనే భారీ వర్షం జరిగిందనుకోండి 2-3 గంటలు, ఖచ్చితంగా నీళ్లు అది జమ అవుతుంది. సో దానికి తీయడానికి మన మోటార్స్ ఉన్నాయి. మోటార్స్ కూడా కంటిన్యూస్గా నడుస్తున్నాయి. 7 ఎలక్ట్రిక్ మోటార్స్ ఉన్నాయి, 2 డీజిల్ పంప్స్ కూడా ఉన్నాయి. పూర్తిగా నడిపించి వెంటనే నీళ్లు ఖాళీ అయిపోయింది. సో దానివల్ల ఇప్పుడు మనకి భద్రాచలంలో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎటువంటి నీళ్లు లేదు. సో గేట్ ఎందుకు ఎత్తలేదు అట్లా తెలివి లేకుండా మాట్లాడితే అది బాగుండదు. సో గేట్ ఇప్పుడు ఎత్తేసాము, ఎందుకంటే మనకి తెలుసు పైనుంచి నీళ్లు రావట్లేదు. సో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, ఏదో ఒకటి ఎవరైనా మాట్లాడితే దానికి నమ్మి ఆందోళన చెందే అవసరం లేదు. పూర్తి ప్రణాళిక వ్యవస్థ సంపూర్ణంగా సిద్ధంగా ఉంది. ఇంకా పైనుంచి కూడా నీళ్లు ఎక్కువ అది లెవెల్ రేస్ కావట్లేదు కాబట్టి ఇప్పుడు గేట్ ఓపెన్ చేసి ఉన్నాము. తర్వాత మనకి నీళ్లు మొత్తం వెళ్ళిపోతుంది. దెన్ పైనుంచి ఎట్లా సమాచారం వస్తుందో వెంటనే దెన్ షట్టర్స్ బంద్ చేసుకొని మళ్ళీ భద్రాచలం పట్టణానికి మనం కాపాడుకుంటాము. ఓకే, సో అందరికీ నా రిక్వెస్ట్ ఏముందంటే, అది ఎక్కడైనా ప్రకృతి నుంచి 100 mm ఒకేసారి పడింది అనుకోండి, అది భద్రాచలమే కాదు, ఎక్కడైనా అంత నీళ్లు పడితే ఖచ్చితంగా నీళ్ళు జమ అవుతుంది. సో దానికోసం ఎవరు ఏం చేయట్లేదు, అట్లా అపోహలు సృష్టించే అవసరం లేదు. మీకు ఏ సమాచారం ఉన్నా సరే మేము టైం టు టైం మేము ఇస్తాము. అండ్ మా అన్ని సిస్టమ్స్ బరాబర్గా జాగాలో ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం వచ్చేస్తే మా దృష్టిలో తీసుకొస్తే మేము సార్ట్అవుట్ చేస్తాం. ఈరోజు కొత్త కాలనీ అశోక్ కాలనీలో ఆల్రెడీ వర్షం వల్ల ఇల్లు కూడా మునిగాయి. దాన్ని మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో ఇప్పుడు కొత్త కాలనీలో కూడా గతంలో ఒకసారి అయితే వెంటనే దానికి ఎక్స్ట్రా పంప్స్ వేసుకున్నాము. సో ఇప్పుడు ఎన్ని పంప్స్ ఉన్నాయి అక్కడ కొత్త కాలనీ దగ్గర? 8 పంప్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు అయితే గత సంవత్సరం లేదా దాని ముందు 2 పంప్స్ పెట్టుకునేది. ఇప్పుడు ఆ సమస్యని రాకూడదు అని 8 పంప్స్ పెట్టినాము. సో ఇప్పుడు వాళ్ళకి కూడా ఇంకా అక్కడ ఉన్న జనాలు కోరారు దట్ మాకు వేరే ఏదో రీహాబిలిటేషన్ అది చూడాలి. సో దానికి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. త్వరలోనే అది కూడా పరిష్కారం చేసేస్తాము. సార్ ఇక్కడ దుకాణం